ఖమ్మం జిల్లాలో సిపిఎం నేత సామినేని రామారావును హత్య చేశారు దుండగులు. మధిర నియోజకవర్గం చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో ఉదయం రామారావు దారుణ హత్యకు గురయ్యాడు. రామారావు హత్యపై కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే క్లూస్ టీం పోలీస్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు సిపి సునీల్ దత్. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎవరు హత్య చేశారు, ఎందుకు హత్య చేశారు అనే కోణంలో ఆరా తీస్తున్నారు పోలీసులు. తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతు కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు సామినేని రామారావు. రామారావు హత్యపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితులను వేటాడి పట్టుకుని చట్టపరంగా శిక్షిస్తామన్నారు. కలుషిత హింస రాజకీయాలకు తావులేదన్నారు. శాంతి భద్రతలపై ఖమ్మం పోలీస్ అధికారులను సీరియస్ గా హెచ్చరించారు. క్లూస్ టీంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులను, దోషులను పట్టుకోవాలన్నారు. సీనియర్ నేత సామినేని రామారావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు భట్టి. రామారావు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు భట్టి. సిపిఎం నేత మర్డర్పై మరిన్ని డీటెయిల్స్ ఖదీర్ అందిస్తారు. ఖదీర్, డీటెయిల్స్ ఏంటి? దారుణ హత్య జరిగింది. అయితే సిపిఎం నేత సామినేని రామారావుగా గుర్తించారు. ఇతను మధిర నియోజకవర్గంతో పాటు స్టేట్ ఉమ్మడి రాష్ట్రంలో కూడా రైతు కార్మిక సంఘాలలో నాయకుడిగా చేశారు. దాంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. ఆ మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో ఈ రోజు ఉదయం సామినేని రామారావు హత్యకు గురయ్యారు. అయితే దీంతో స్థానికుల్లో కొంత ఆందోళన కలిగిస్తా ఉంది. ప్రస్తుతం ఖమ్మం నగర పోలీస్ కమిషనర్ చేరుకున్నారు. క్లూస్ టీంతో ఆధునిక పరిజ్ఞానాలన్నీ పడుకునేందుకు సర్వత్రా ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి హత్య రాజకీయాలకు ఖమ్మం జిల్లాలో చోటు లేదని చెప్పేసి చేశారు. ఎవరైనా సరే దానికి రైట్ కదీర్.